హాయ్ ఫ్రెండ్స్, నస్రత్ భరూచా నటించిన అకేలి సినిమా ఈ మధ్య నెట్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హీరోయిన్ ఎయిర్పోర్ట్లో జాబ్ కోల్పోయి చివరికి ఇరాక్లో ఒక గార్మెంట్ కంపెనీలో సూపర్వైజర్గా జాబ్ కోసం వెళ్తుంది. ఇరాక్లో దిగిన వెంటనే ఒక చిన్న పిల్లకి బాంబు కట్టి పేల్చేస్తారు. అది చూసిన తర్వాత ఆమె భయపడి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నది. కానీ అందరూ ధైర్యం చెప్పి జాబ్ చేయిస్తారు. అయితే అనుకోకుండా ఒక ప్రమాదం ముంచొస్తుంది. ఇరాక్లో ఉన్న తిరుగుబాటుదారులు ఈమె పనిచేసే ఓనర్ని చంపేసి ఈమెను ఎత్తుకుపోయి ఆ తీవ్రవాదుల లీడర్ హీరోయిన్ జ్యోతిని నికా చేసుకుంటాడు. మూడో భార్యగా ఉంచుకుంటాడు. అక్కడి నుంచి తప్పించుకొని ఇండియా చేరడం కోసం జ్యోతి ఏం చేసింది అన్నదే మిగిలిన కథ. చాలా రా అండ్ రస్టిక్గా తీశాడు. ఈ సినిమా కేరళ ఫైల్స్ లాగే చాలా భయంకరమైన సన్నివేశాలతో ఉంటుంది. కొన్ని ఒళ్ళు గగురు పొడిచే సన్నివేశాలు ఉంటాయి. కొన్ని నమ్మశక్యం కానీ లాజిక్లెస్ సీన్లు కూడా ఉంటాయి. కానీ ఇది సినిమా కనుక అలాంటివి చూసి లైట్ తీసుకోవచ్చు. హీరోయిన్ ఏరోప్లేన్లో తప్పించుకునే విధానం కానీ హీరోయిన్ లవర్ హెల్ప్ చేసే విధానం కానీ లాజిక్లెస్గా అనిపిస్తాయి. అయినా సరే సినిమాను చూసేయచ్చు. నస్రత్ భరూచా చాలా బాగా యాక్ట్ చేసింది. అలాగే ఫౌదా సిరీస్లో యాక్టర్ నక్సలైట్ నాయకుడిగా హీరోయిన్ పెళ్లి చేసుకొని హింసించే నవాబ్గా కనిపిస్తాడు. అతని యాక్టింగ్ కూడా బాగుంటుంది. అసభ్యకర సన్నివేశాలు ఏవి కూడా అశ్లీలంగా అనిపించకుండానే అసభ్యంగా చిత్రీకరించాడు దర్శకుడు. అవి ఏంటన్నది మీరు సినిమా చూసి తెలుసుకోండి. చాలా బాగా తీశారు ఈ సినిమాని. కలర్ కరెక్షన్ మాత్రం అంత గొప్పగా లేదని చెప్పొచ్చు. ఆ కలర్ టింట్ ఇటువంటి సినిమాలకి అస్సలు సూట్ కాదు. కెమెరామెన్ మంచి కెమెరా యాంగిల్స్ వాడిన కలర్ కరెక్షన్ వాటిని చూడడానికి ఇంట్రెస్ట్ కలిగించకుండా చేసింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది. ఉన్న ఒక పాట అంత గొప్పగా ఉండదు. కేరళ ఫైల్స్ లాంటి సినిమా ఇది. ఖచ్చితంగా ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.